బాబా పొద్దుందా ఆడవడ గొట్టం గడి తిడుతుంటే మీరు అందరూ ఊరుకుంటారేంటి? ఆడికి కాలింది తిడుతున్నాడు. ఇప్పుడు నా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఆ ట్రావెల్ మూర్తి మనుషులు కొట్టచ్చా? నువ్వు కొట్టు, నేను చూసుకుంటాను. ఇది బట్ అయ్యి బాబాయ్, నా టేబుల్ మీద ఇన్ని మారణాయుధాలు ఉన్నాయా? ఏంటి గొడవ? ఏంటిది? ఎందుకు కొడుతున్నాడు? ఎద్దవాళ్ళు కొట్టడానికి రీజన్ ఏంటి? కరెక్ట్. వాళ్ళు నా మనుషులయ్యా. ఎవడ్రా మిమ్మల్ని మనుషులు అందే? ఏంటి సార్ ఇది? ఫ్రస్ట్రేషన్ సార్. పాప మాడి బైక్ పోయిందంట, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. కొడితే బైక్ వస్తుందా? ఫ్రస్ట్రేషన్ పోతుంది కదా. మీరు మనుషులా? మీరు మనుషులు అందే? ఏంటి గొడవ? ఫ్రస్ట్రేషన్ సార్. మనోళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదట. పబ్లిక్ ఫ్రస్ట్రేషన్. అదేంటో చూడండి అయ్యా. అవతల మా వాళ్ళు చెత్త కొడుతున్నాడు సార్. ఇది కూడా చూడండి అయ్యా. అదే చూస్తున్నాం సార్. చూస్తున్నారటగా. నాకు అర్థమైంది సార్. వాడు కావాలని కొడుతున్నాడు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఫ్రస్ట్రేషన్ కాదు, తొక్క కాదు. ఇది రియలైజేషన్. చూస్తా నీ సంగతి ఏంటో చూస్తా. అంతే సార్, చిన్నపిల్లోడిని ఏం చేయలేననే కదా మీ దౌర్జన్యం. ఏం చేయకపోవటం ఏంట్రా? మర్డర్తో పని చేసావు కదా. హలో మూర్తి, సార్. ఆ పాస్పోర్ట్ సంగతి ఏం చేశా? ఏంటి సార్ చేసేది? నా లడ్డు సత్తార్ దగ్గర దొరికిందని పోలీసులు నన్ను వాయించేస్తున్నారు. ఈ విషయంలో నేనేం చేయలేను. సారీ సార్, నన్ను వదిలేయండి. ఎవడో నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఎవడో నీకే తలనొప్పి తెస్తున్నాడంటే ఆడ అమృతాంజనం అమ్మ మొగుడై ఉంటాడు. వీడి ఫోటో ఇక్కడ ఉంది ఏంటి? వాడు నీకు తెలుసా? వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చింది ఈ యాదవ్ పట్టించినందుకే కదా. 1500 కోట్ల రూపాయల క్రైమ్ లో ఎక్యూజ్డ్ వన్ వాడు, విట్నెస్ వన్ నువ్వా? ఎంత పోలీసు విజిలెన్స్ మధ్యలో నువ్వు బయటికి వెళ్ళటం అంటే వీడి ఎట్టి పరిస్థితుల్లో దేశం దాటి వెళ్ళకూడదు సార్. ఇప్పుడు భయపడి ఆగిపోతే ఎప్పటికీ వెళ్ళలేను. నీకెందుకయ్యా అంత మొండితనం? మొండితనం కాదు సార్, ఈగో. నువ్వెందుకు ఇంత రిస్క్ తీసుకోవడం అని. రిస్క్ కాదు, ఈగో. వాడి వల్ల నేను బతుకుండగానే నా ఫోటోకి దండేసి పిండం పెట్టించాడు. వాడిని వదులుతానా? ఖచ్చితంగా పట్టుకుంటాను. నన్నెవరూ పట్టుకోలేరు. పిడికిలు మూసినప్పుడు వేళ్ల మధ్య నుంచి ఈసక జారినట్టు జారిపోతాను. నేను పిడికిలు బిగిస్తే గాలి కూడా ఊపిరాడు చచ్చిపోతే. మీరు హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేసైనా సరే ట్రావెల్ మూర్తిని టచ్ చేయొద్దని చెప్పండి. ఐ వాంట్ మై పాస్పోర్ట్. ఇదిగో డీజీపీ, ట్రావెల్ ముద్దులు టచ్